బస్సు యాత్ర చేస్తున్నారని తెలిసింది. అవును, మళ్ళీ బస్ ఎన్ని రోజులు స్టార్ట్, ఎన్ని రోజులు? 11 రోజులు చేస్తున్నాం. రేపటి నుంచి బస్ యాత్ర చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ ఫోరం సేమా మీరు లాస్ట్ టైం తిరిగినట్టేనా ఎమ్మెల్యే ఎలక్షన్స్? అంతే సేమ్ అట్లాగే. కానీ ఈసారి బీఆర్ఎస్ గురించి మనం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈసారి మనకు తెలంగాణకు ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే బీజేపీ పెద్ద ప్రమాదము. సో బీజేపీ గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి వాళ్ళు చేయలేని పనుల గురించి మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. సో మీరు మొత్తం ఏ నియోజకవర్గాలను టార్గెట్ చేసుకున్నారు? అంటే మేము అంటే ప్రధానంగా ఇప్పుడు నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, సో చేవెళ్ళ, నగర్ కర్నూలు, వరంగల్, సో మెదక్, సో ఇవన్నీ చేస్తున్నాం. జహీరాబాదు చేసుకుంటూ వెళ్తున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ మీరు అదే బస్ లో అందరూ కలిసి? అవును, అందరం కలిసి ప్రొఫెసర్లు మేము అందరం కలిసి తిరుగుతాం. పక్క తిరిగి ప్రజలకి ఏం చెప్పాలో చెప్తాం. అది మేము చెప్పే అన్ని కూడా ఏంటంటే ఫిగర్స్ చెప్తాం. అబ్బా ఇది చేసి ఇది చేయలేదు, సో చూసుకోండి, ఇది దీనివల్ల ముప్పు ఉంది, దేశానికి ముప్పు ఉంది, రాష్ట్రానికి ముప్పు ఉంది. సో వీళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు, ఒకటి చేస్తున్నారు. సో అవి చెప్పదలుచున్నాం అంతే. అంటే అబద్ధాలు, ఈ అబద్ధాలు తగ్గించాలి మనము. సో ఈ అబద్ధాలు మాట్లాడము, ఇష్టమైనట్టు చేయడము, మేము ఇంటింటికి 10 నల్లధనం తీసుకొచ్చి 72 లక్షల కోట్లు నల్లధనం తీసుకొచ్చి ఇంటికి 15 లక్షలు చేస్తాం అంటే ఇంత బ్లండర్స్, ఇంత అబద్ధాలు ఎందుకు ఆడాలి నువ్వు? అంటే అధికారంలోకి రావడానికి నువ్వు ఏమైనా అబద్ధం ఆడతావా నువ్వు? సో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నావు. అంటే దేశంలో ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగం ఇవాళ మోడీ గారు ఇవ్వాలి. అంటే ఎక్కడ ప్రతి జిల్లాకు 2,80,000 ఉద్యోగాలు రావాలి. ఎక్కడన్నా మనకు కనబడుతుందా? ఏ గ్రామంలో ఒక్కరినన్నా మనం చూపించగలమా? సో 2022 సంవత్సరం వరకు మొత్తం దేశంలో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క దగ్గరన్నా మోడీ కట్టించిన ఇల్లు మనకు కనబడుతుందా? అంటే ఇంత అబద్ధాలు ఆడడం ఎందుకు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో మోదీ వేవ్ ఒకటి ఉన్నది, దేశంలో మళ్ళీ కేంద్రంలో వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళే ఏకంగా 400 అంటున్నారు. సరే 400 రాకపోయినా ఎంత మెజారిటీ వచ్చినా అధికారం అయితే వాళ్ళది అన్న ఒక పెద్ద చర్చ అయితే ఈ దేశంలో నడుస్తున్నది. ఇది వాస్తవం కాదంటారా? దీనికి ఒకటే ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ కూడా మళ్ళీ వస్తుంది, 3వ దఫా వస్తుంది, 100 సీట్లు వస్తాయి అనే వేవ్ను కూడా క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ ట్రై చేసింది. అప్పుడు కూడా ఎవరు అనుకోలే కాంగ్రెస్ వస్తాని, బీఆర్ఎస్ ఓడిపోద్దని ఎవరు అనుకోలే కదా. సో ఇప్పుడు ఇలాంటి ఈ వేవ్లు క్రియేట్ చేయాలి. సో ఇదంతా కూడా ప్రచారంలో భాగం. సో అంతే తప్ప నిజంగా కూడా గెసన్ కాదు. అంటే అట్ ది సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అధికార పార్టీకి నెగటివ్ థింగ్ ఉంటుంది, అధికార పార్టీకి సంబంధించిన అసంతృప్తి జ్వాలలు ఉంటాయి అనేది మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంత పెద్ద ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఫట్మన్ కూలగొట్టేసిండు ప్రజలందరూ కలిసి. సో అట్లా ఉంటాయి అన్నీ కూడా. సో అందుకనే మనం వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు ఇది ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఎంత చేస్తే గీస్తే ఈసారి పనిచేసింది అనుకుందాం, ఒకవేళ ఈసారి మళ్ళీ గెలిచింది అనుకుందాం, నెక్స్ట్ టైం పోవాల్సిందే కదా. చెప్తున్నాను నేను, ఎప్పుడోసారి పనిచేస్తే ఎప్పుడు పనిచేస్తా అనేది చెప్తాము. అంటే నాది ఒకటే ఇదేంటంటే ఎవరైనా కానీ ఎక్కువ మందిని ఎక్కువ సార్లు మోసం చేయలేరు. సింపుల్ లాజిక్, అది ప్రకృతి నియమం అది. సో ఆ నియమం ప్రకారం ఎప్పుడోసారి ఇంటికి పోవాల్సిందే. వీళ్ళు నిజంగా అంత కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఉంటే అది వేరే విషయం. బట్ మనకు అనుమతినే ఉంది, ఎవరికి కమిట్మెంట్ లేవు, ఎవరికి అందరూ దోసుకోవడమే, అందరికీ దరిద్ర భావజాలాలు ఉన్నవి, అందరూ దరిద్ర పరిపాలన చేస్తున్నారు. ఎవరు మంచిగా చేస్తున్నారు? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఈక్వేషన్స్ ఏమైనా మారే అవకాశం ఉందా? ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అంటుండే మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని. ఇంకా వాళ్ళు అంటున్నారు సరే రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినా మేమెందుకు కూలుస్తాం, మీకు మీరుగా కూల్చుకుంటే మాకేం సంబంధం, మీ నాయకులు బయటకు వస్తే మాకేం సంబంధం. కేసీఆర్ అయితే ఏకంగా సంవత్సరంలోపు అంతా మారిపోతుంది, మొత్తం మన చేతిలోకి వస్తుందని ఆయన మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? ఎంత పొలిటికల్ డ్రామా ఆర్ ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారని చూడాలా, లేకపోతే నిజంగానే కూల్చే అవకాశం, కూలిపోయే అవకాశం అని ఉంటుందా? అంటే అంతా మైండ్ గేమ్ ఆడుతుంటారు రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీస్ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. నిజంగా కూడా కొంతమేరకు కాంగ్రెస్ వీక్ అయితే అలాంటి డేంజర్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇందులో బీజేపీ వాళ్ళు ఇప్పుడు నౌ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనము లోక్నాథ్ షిండే అనుభవం చూసాం, ఏకనాథ్ షిండే అనుభవం చూసాం మనము, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒక అనుభవం చూసాం మనం. సో ఇక్కడ ఒక దగ్గర ఇద్దరే ఉన్నారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు బీజేపీ వాళ్ళు. అంటే ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి మన దగ్గర. సో చాలా క్లియర్ కట్గా ఉన్నవి. సో దీంట్లో బీజేపీ ఎక్స్పర్టైజ్ అయిపోయినారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎన్నికలు పోటీ చేయడానికి 90 లక్షలు 95 లక్షలు ఒక కాన్స్టిట్యున్సీ అనుకుంటే, ఒక 500 కాన్స్టిట్యున్సీలో బీజేపీ పోటీ చేసింది అనుకుంటే ఎంత డబ్బు కావాలండి మీకు? అంటే 500 కోట్లు కావాలి. మరి ఎందుకు 16,000 కోట్ల రూపాయలు జమ చేసినావు నువ్వు? చెప్తున్నా నేను. సో మరి ఎందుకు చెప్పేది? నాకు 500 కోట్లు వచ్చేసినాయి, ఇక నాకు అవసరం లేదని చెప్పి నువ్వు ఎలక్షన్ పాలసీని రిజెక్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు బీజేపీ పార్టీ అని అడుగుతున్నా నేను. అంటే వీళ్ళందరూ కూడా భయంకరమైన డబ్బుతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో అందుకని ఆ డబ్బుని ఇప్పుడు ఏముందో మన ఎమ్మెల్యేలు ఎంపీలు కొనేసుకుంటే ప్రతి ఒక్కరికి రేట్ ఉంటుంది. ఒకటి 10 కోట్లు ఉంటే 100 కోట్లు ఉంటుంది, ప్రతి ఒక్క రేటు ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనేసుకుంటే అయిపోతుంది. అందరూ అంత డబ్బు ఉంది.
బీజేపీ దగ్గర మస్తు డబ్బు పాడైంది. సో చేస్తారు అంటే ఓన్లీ ప్రజలను చూసి సిగ్గుపడి చేయకపోయి ఉండొచ్చు కానీ బట్ ఆ సిగ్గును వదిలేస్తే మహారాష్ట్ర అయినట్టు ఏకనాథ్ షిండే అయినట్టుగా ఆ సిగ్గు కూడా వదిలేస్తే చేసేస్తారు బీజేపీ వాళ్ళు. చేసే ఏమైనా ఎనీథింగ్ కెన్ బి డన్. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది ఆకునూరి మురళి సార్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.